On dictation, a child writes 45 instead of 405. Further, he reads it as 45. Committing this type of mistake is known as డిక్టేషన్లో ఒక పిల్లవాడు 405కు బదులుగా 45 అని రాస్తాడు. ఇంకా అతను దానిని 45 అని చదువుతాడు. ఈ రకమైన తప్పు చేయడాన్ని ఏమంటాము? డిస్కాలిక్లియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్ఫేసియా. ఓకే, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 405ని 45గా గుర్తిస్తున్నాడు, అంటే సున్నాని గుర్తించట్లేదు. అంటే ఇట్స్ ఏ క్యాలిక్యులేషన్ మిస్టేక్, నాట్ క్లరికల్ మిస్టేక్. అంటే రాయడంలో తప్పు కాదు అది. అంటే అతడు 405కి 45కి తేడాన్ని గుర్తించలేకపోవడము. ఓకే, దాన్ని ఏమంటారంటే డిస్కాలిక్లియా అని అంటాం. డిస్కాలిక్లియా. సో ఇక్కడ మీరు చూడండి, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్ఫేసియా. సో అందులో మనకి ఏది కాదు, లెక్కలకు సంబంధించిన తప్పులన్నిటి కూడా మనం దేనిగా గుర్తిస్తాం? డిస్కాలిక్లియాగా మనం గుర్తిస్తాం. సో కొందరు ఏమనుకుంటారంటే గ్రాఫియా అనుకుంటారు. గ్రాఫియా అంటే సార్ రాయలేకపోయాడు కదా అని. రాయలేకపోవడంతో పాటు దాన్ని 405కు బదులుగా 45 అని చదువుతున్నాడు కదా. అంటే 405ని 405గా వానికి 405 అని తెలియట్లే, 45 అనే తెలుస్తుంది. అందుకని 45 అనే రాశాడు. అది ప్రాబ్లం. ఓకే అండి, రైట్.